హాయ్ ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ డే మార్నింగ్. మనమైతే ఇప్పుడు ప్రెసెంట్ భద్రాచలం రూమ్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి మనమైతే టెంపుల్కి అయితే ఫస్ట్ స్టార్ట్ అవుతాము. ఇంకా అందరూ రెడీ అవుతున్నారు. నేను ఆల్రెడీ మేకప్ అంతా అయితే అయిపోయింది, ఇంకా హెయిర్ స్టైల్ ఉంది, అది కంప్లీట్ అయిపోతే నాదైతే అయిపోయింది. చూసి నా డ్రెస్ కూడా. ఫ్రెండ్స్, ఒక్కొక్కరు మా డాడీ అయితే పడుకున్నారు. మా విన్నుగాడికి బట్టలు వేయడానికి వాళ్ళ అమ్మ పడ్డ బాధలు చూడండి. ఆడు అస్సలు ఉండడు, బట్ ఇప్పుడు ఆడుకుంటున్నాడు. మా అమ్మ అయితే మా చెల్లికి జడేస్తుంది. చూసారా, మా ఆయన అయితే ఇంకా లెగలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 7:15 అయితే అయ్యింది. ఇప్పటికి వచ్చి మా ఆయన అయితే లెగలేదు. ఇదిగోండి, ఇది ఒక్క రూమ్లో మేము ఇంతమంది స్టే అయితే నైట్ చేసాము. మాకైతే ఎంత పట్టది రూమ్కి? 1100 అయితే పట్టది. చూడండి, చాలా చీప్గా మనకి 2 బ్లాంకెట్స్, ఒక దుప్పటి, ఇవన్నీ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేశారు. ద బెస్ట్ అని చెప్తాను నేనైతే. మనకి 1 డే స్టే కదా. చూడండి, మా విన్ను కూడా ఎంత క్యూట్గా ఆడుకుంటున్నాడు. మా అమ్మ అయితే మా చెల్లికి దివ్యభారతి జడ అయితే వేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. దీన్నే మేమైతే పాయల జడ అని కూడా అంటాము. చూసారా, ఆఫ్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉంది ఏంటని చూపిస్తాను. మా అమ్మకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జడలు అయితే వచ్చు. చూసారా, టవల్స్ ఎక్కడ పడితే అక్కడ ఎండబెట్టుస్తాం. అది టీవీలో ఏమిచ్చి టవల్స్ ఎండబెట్టాం. ఇవన్నీ చూడండి, మా రూమ్ పరిస్థితి ఎలా అయిపోయిందో. చూసారా, ఏంటమ్మా ఏదో అంటున్నావు? చూసారా, ఇద్దరికి ఇచ్చే రూమ్ 6 ఉంటే ఇలాగే ఉంటదంట. దీని వాతావరణం అయితే చాలా డిఫరెంట్ గా ఉంది. అదిగోండి, మా వినుగడ అయితే బట్టలు వేసేసుకున్నాడు. హాయ్. అదిగోండి, మీకు కూడా హాయ్ అని చెప్తున్నాడు. మీరు కూడా హాయ్ అని చెప్పండి. చూసారా బయట వ్యూ ఎలా ఉందో. ఇక్కడ నుంచి మనకైతే టెంపుల్ చాలా దగ్గరలో ఉంది. ఇదిగోండి బయట వ్యూ, మనకి రూమ్స్ బయట వ్యూ. స్టెప్స్ ఉన్నాయి, ఇంకా 3rd ఫ్లోర్ కూడా ఉంది. మేము ప్రెజెంట్ అయితే 2nd ఫ్లోర్లో ఉన్నాం. ఇదిగోండి మన రూమ్ అయితే. ఇదంతా బయట చూసారా, ఇదే మన రూమ్. అదిగోండి మా ఆయన. మాయా లెగిసావా? అదిగోండి వాష్రూమ్కి వెళ్తున్నాడు. ఆల్రెడీ మా మరిది అయితే ఉన్నాడు అందులో. ఎవరైనా రూమ్లోకి పరుపు కూడా కావాలి, ఎక్స్ట్రా పర్సన్స్ ఉన్నారంటే దీనికి ఒక పరుపుకి 200 అయితే వాళ్ళైతే తీసుకుంటున్నారు. చూడండి, పరుపులు కూడా ఇక్కడే ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే మీరైతే తీసుకోండి. మేమైతే తీసుకోలేదు. ఇదిగోండి బయట వ్యూ అయితే ఇలాగే ఉంది. చూసారు కదా బయట వ్యూ అండ్ రూమ్ టూర్ కూడా మొత్తం మీకోసం అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. దీని కాస్ట్ వచ్చి 1100. నేనైతే చూసారా, నా హెయిర్ స్టైల్ ఏం వేసుకోవాలని ఆలోచిస్తున్నాను నిన్న నుంచి. నాకైతే ఏం తరలేదు. మా మాయ అయితే చూసారా బయట నించున్నాడు. మాయా హాయ్, సే హాయ్, సే హాయ్. ఇంకా స్నానం బ్రష్ ఏం చేయలేదు, అందుకే అలా ఉన్నాడు. ఇగ్నోర్ చేసేయండి మా ఆయన అయితే. పదండి మనమైతే రూమ్లోకి ఎంటర్ అయిపోదాం. మా అమ్మ జడ ఎంతవరకు వచ్చిందో చూద్దాం మనమైతే. ఫైనల్గా మా చెల్లి జడ అయితే ఇంత బాగా వచ్చింది. ఆ క్రెడిట్ అంతా మా అమ్మకే. మా అమ్మ బాగా వేస్తుంది జడలు. చూసారా, ఇప్పుడే రెడీ అయిపోయాం ఫ్రెండ్స్. అందరూ బయటకి అయితే చెక్అవుట్ చేస్తారు. మా హస్బెండ్ అయితే ఇంకా రెడీ అవుతున్నారు. చూసారా బ్యాక్ సైడ్. మా ఆయన లాస్ట్గా రెడీ అవుతున్నాడు. నాకు తెలియదు మా హెయిర్ ఎవరితో. అందరూ బయటే ఉన్నారు, ఒకసారి చూద్దాం. మనం కూడా బయటకు వెళ్ళిపోతాం. అదండి బయటకు వెళ్ళిపోతాం. చూడండి, అందరు రెడీ అయిపోయి ఉన్నారు. మా చెల్లి డ్రెస్ అంటే ఎలా ఉందని అడుగుతుంది. ఎందులో ఆర్డర్ ఇచ్చా వందనా? మీషో అంట. చాలా బాగుంది డ్రెస్ మాత్రం. అదిగోండి వందనాలు ఆయన. మా అమ్మ విండుగాడు. చూసారా, మా విండో డ్రెస్ అయితే ఎంత బ్రైట్గా ఉన్నాడు డ్రెస్లో. అది నార్మల్గానే చాలా బ్రైట్గా ఉంటాడులేండి. ఇదిగోండి మా హస్బెండ్ కీస్ కూడా వేసేస్తున్నాడు. మాకు 302 అయితే రూమ్ ఇచ్చారు. లేదండి, మీకు నచ్చింది తీసుకోండి. అదిగోండి మా డాడీ కంగారు పడిపోతున్నాడు ఇప్పటికే. ఫస్ట్ అయితే మనమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదు, అందుకని నేను ఇదిగోండి మిగతా అందరూ స్టార్ట్ అయితే అయ్యాము ఇప్పుడైతే. మనకు వెళ్ళేదాంట్లో అయితే కొబ్బరికాయలు అవన్నీ. మనమైతే ఇప్పుడు ప్రెజెంట్ లిఫ్ట్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాము. అది బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే వెళ్తున్నాము. మనకి రూమ్ దగ్గర నుంచి అయితే చాలా దగ్గర, బై వాక్ అయితే వచ్చేయచ్చు. ఇది మనకైతే బ్యాక్గ్రౌండ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. చూసారా, ఉడతా అయితే ఏదో వర్కింగ్ కూడా అవుతుంది మనకి బ్యాక్ సైడ్. టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే వర్కింగ్ కూడా అవుతుంది. మేము పువ్వులు తీసుకుంటున్నాం. మనకైతే ఒక మూర 30 రూపాయలు చెప్పారు. మేమైతే 2 50 రూపాయలకి అయితే బేరం ఆడాము.
నాకు మా చెల్లికి, మా అమ్మకి గుండు కదా అందుకే ఎట్టుకోవట్లే. నాకు మా చెల్లికి మా మమ్మీ అండ్ మా డాడీ అయితే పువ్వులు కొన్నారు. నేను మా చెల్లి పువ్వులు అయితే పెట్టేసుకొని మనమైతే టెంపుల్లోకి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. టెంపుల్కి రాగానే నాకైతే ఎంత హాయిగా అనిపించిందో. ఫస్ట్ రాగానే దేవుడికి జై శ్రీరామ్ అని అయితే దండం పెట్టుకున్నాం. దాని తర్వాత మనకి రైట్ సైడ్ గోడ మీద అన్ని బొమ్మలు ఉన్నాయి. రాముల వారిది, సీతాదేవిది, లక్ష్మణుడిది, భరతుడిది, అందరివి అయితే పిక్చర్స్ అయితే చాలా అంటే చాలా బాగా వేశారు. దాని తర్వాత మనమైతే చెప్పులు స్టాండ్లో పెట్టేసుకున్నాం. అండ్ ఫోన్స్ అండ్ భద్రాచలం టెంపుల్లోకి అయితే ఫోన్ అన్నది నాట్ అలౌడ్. ఎవరైనా ఇన్ కేస్ ఫోన్ తెస్తే నీట్గా కిందనైతే లాకర్స్ ఉంటాయి, అందులో అయితే పెట్టేసుకోండి. మనకి ఫోన్కి 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ చెప్పులకి అయితే ఈచ్ పర్సన్కి 5 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఎవరైనా నడలేము అనుకుంటే, స్టెప్స్ ఎక్కలేము అంటే లిఫ్ట్ కూడా ఉంది. మీరైతే ఏం భయపడవసరం లేదు. మనమైతే ఫస్ట్ రాగానే కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ ఉన్నట్టు ఫేస్ తర్వాత అయితే మాడిపోతుంది కదా అని ఫస్ట్ అయితే పిక్స్ తీసుకుని దాని తర్వాత మనమైతే రాముల వారిని దర్శించుకోవడానికి అయితే లోపలికైతే వచ్చేసాము. ఫస్ట్ స్టార్ట్ ఎంటర్ అవ్వగానే ఫోటో అన్నారు. ఓకే, మనం కూడా ఫోటో తీయించుకోవచ్చు అని ఫోటో అయితే తీయించేసుకున్నాం. తీయించుకున్న తర్వాత తెలిసింది ఏంటి, ఫోటో అయితే బాగానే తీసాడు, బట్ ఏం చేశాడు, వైట్ అయితే చేయలేదు. మన యాస్టీస్గా ఉన్నట్టు తీయించుకుంటే ఇంక ఫోటో తీయించుకోవడం ఎందుకు, నాకైతే అలా అనిపించింది. దాని తర్వాత మనం చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అవన్నీ చూస్తూ అయితే టెంపుల్లోకి అయితే స్టార్ట్ అయ్యాము. టెంపుల్ దర్శనం వచ్చేసి మాకైతే 10 మినిట్స్లో అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగా అయింది. మేమైతే మార్నింగ్ 8 o'clockకి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. మనం దర్శనానికి 8:25కి అయితే వెళ్ళాము. మనకి 8:35 కల్లా దర్శనం అయిపోయింది. నీట్గా రాముల వారిని, సీతాదేవిని బాగా దర్శించుకున్నాము. మేము బాగుండాలి, మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా దండం మీద పెట్టుకున్నాము. దాని తర్వాత మనకైతే ఆ రోజు మనం మంగళవారం అండి, ఆ రోజు నాగపంచమి అంట. చాలామంది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి కూడా చాలామంది వెళ్ళారు ఆ రోజు అయితే. నేను అనుకుంటున్నాను ఏంటి మనమైతే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళలేదు అని, బట్ అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు, మనమైతే దర్శించుకున్నాం. దాని తర్వాత భద్రాచలం అయిపోగానే మనకి దగ్గరలోనే నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంది. ఆ దేవుని కూడా మనమైతే దర్శించేసుకున్నాము. మనకి అక్కడ కూడా ఒక 5 మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది. మనకి టెంపుల్కి, నెక్స్ట్ రూమ్కి అండ్ గోదావరికి చాలా అంటే చాలా దగ్గర. మనకైతే వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఇవన్నీ ఒకేసారి అయితే చూసేయచ్చు. మన రూమ్ మధ్యలో ఉంటుంది. రైట్ సైడ్ ఏమిచ్చి టెంపుల్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఏమిచ్చి మనకి నరసింహస్వామి టెంపుల్ అండ్ గోదావరి అయితే ఉంటుంది. మేమైతే వాకబుల్ డిస్టెన్స్లో అయితే చూసేసాము. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నుంచి భద్రాచలం చూడండి వ్యూ అయితే ఎంత బాగుందంటే అంత బాగుందండి. దాని తర్వాత మనమైతే గోదావరికి అయితే వెళ్తున్నాం. వెళ్ళే దారిలో మనకైతే చాలా అంటే చాలా లాడ్జెస్ ఉన్నాయి, టిఫిన్ షాప్స్ ఉన్నాయి, మనకి డ్రింక్స్ ఉన్నాయి. మనకి ఒకవేళ మనకి నడిచే శక్తి లేకపోతే కొద్దిసేపు రెస్ట్ తీసుకొని, ఎందుకంటే భద్రాచలంలో ఏంటండి చాలా అంటే చాలా ఉంది. నెక్స్ట్ వాటర్ ఫ్లో కూడా చాలా ఎక్కువగా ఉందండి. వాటర్ కూడా, అది కూడా ఏంటి, బురద నీళ్ళు, మొత్తం బురద వాటర్. ప్యూరిటీ అయితే వాటర్ అయితే ఏం లేదండి. ప్రజెంట్ అయితే బోట్ షికార్ ఇవన్నీ అయితే ఆపేశారంట, ఎందుకంటే వాటర్ ఫ్లోటింగ్ అన్నది చాలా ఎక్కువ ఉందని. అప్పుడు నేనైతే ఫస్ట్ అయితే గోదావరి గంగాదేవికి అయితే దండం పెట్టుకున్నాను. దండం పెట్టుకునేటప్పుడు ఫస్ట్ అయితే మన ఇండియన్ ట్రెడిషన్ ఏంటి, ఒక కాయిన్ అండ్ కొంచెం పసుపు కుంకుమ అయితే దేవుడికి అయితే వేసేసి దండం పెట్టుకోవాలండి కదా. ఫస్ట్ అయితే మా హస్బెండ్ అయితే పెట్టుకుంటున్నారు, మమ్మీ అయితే అన్నీ ఇస్తుంది. దేవుడికి గంగాదేవికి అయితే మనమైతే దండం పెట్టేసుకున్నాం. ఇంట్లో అందరం 1 by 1 అందరూ తీసుకొని అయితే దండం అయితే పెట్టేసుకున్నాము. దాని తర్వాత మనకైతే గోదావరి దగ్గరలోనే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉంది. అమ్మయ్య, అప్పుడు నా మనసుకు కూడా హాయిగా అనిపించింది. ఇదేంట్రా బాబు, ఈరోజు శుక్ల పంచమి, నేను ఈరోజు దేవుని దర్శించుకోలేదే అని చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాను. బట్ దేవుడు మనకైతే అనుగ్రహం ఇచ్చారు. మనమైతే గోదావరి దగ్గర సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇప్పుడు మేమైతే అక్కడికి వెళ్ళి విజిట్ చేస్తున్నాము. ఈరోజు శుక్ల పంచమి అంటే కదా, చాలా విశిష్టమైన రోజు అంటే కదా సుబ్రహ్మణ్య స్వామికి. అందుకే నేను అనుకున్నాను అవ్వదు కదా ఇప్పుడు భద్రాచలం వెళ్తే అని. అలాంటి దేవుడు అనుగ్రహం కూడా వచ్చింది. చూడండి, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మనకి ఇంత దూరం వచ్చి భద్రాచలం వచ్చి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దొరకడమే చాలా ఎక్కువ. అలాంటిది దర్శనం చేసుకున్న తర్వాత నాకెంతే ఎంత హాయిగా అనిపించిందో. ఆ రోజు మంగళవారం ఒకటి, జనాలు అయితే చాలా క్రౌడ్ కూడా ఉన్నారు. చూసారా, వాటర్ అంతా చాలా బురదగా ఉంది, వాటర్ అంతా భద్రాచలం దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మేము పర్ణశాలకి అయితే స్టార్ట్ అయ్యాం, మొత్తం ఫ్యామిలీ అంతా. దారిలో ఎక్కడైనా టిఫిన్ తినేసి అప్పుడైతే స్టార్ట్ అవుతాం మేమైతే పర్ణశాలకి.
మనమైతే టిఫిన్ షాప్ దగ్గర అయితే ఆగాము. అది రాఘవేంద్ర టిఫిన్స్. ఆల్రెడీ మనం బిఫోర్ డే రాఘవేంద్ర టిఫిన్స్లో అయితే తినేసాము. నెక్స్ట్ డే కూడా ఎందుకు టేస్ట్ కూడా బాగుంది, మనకి రీజనబుల్ ప్రైస్లో ఉందని మళ్ళీ మనమైతే రాఘవేంద్ర టిఫిన్స్కి ఏదో వచ్చేసాము. ఇప్పుడు మనమైతే ఇడ్లీ, పూరి అండ్ రవ్వ దోశ అయితే ఆర్డర్ ఇచ్చాము. 3 అయితే టేస్ట్ అయితే బాగానే ఉంది. నేను మా హస్బెండ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాను టిఫిన్ మొత్తం తినడానికి అయితే. ఎందుకంటే అప్పటికే మనం ఇవన్నీ గోదావరి అండ్ నెక్స్ట్ నరసింహస్వామి టెంపుల్ అండ్ భద్రాచలం టెంపుల్ అవ్వబోతికి మన దగ్గర 10:30 అయిపోయింది. అప్పటికి చాలా అంటే చాలా ఆకలేస్తుంది. బట్ ఏం దొరికితే అది అమృతనం తినేద్దాం అని అనుకున్నాం మేమైతే. చూడండి టిఫిన్ కూడా తినేస్తున్నాం. మనమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. ఫీలింగ్ ఎలా ఉంది? రాముల వారు దర్శించుకున్నాం కదా, 350 కిలోమీటర్లు వైజాగ్ నుంచి వచ్చాం కదా, ఎలా అనిపిస్తుంది? 370 కిలోమీటర్లు అంటే ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. ఫీలింగ్ ఎలా అనిపించింది నీకు? టెంపుల్ ఫీలింగ్ సూపర్. నీకమ్మా? బాగుంది. ఎప్పుడెండో అనుకుంటున్నాం, ఇప్పుడు వెళ్ళాం. డాడీ నీకు? నీకెలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? బానే ఉందా? ఇంకొకసారి వస్తావు ఎలా కార్లో ఎంత మందిలో వస్తారా? ఇప్పుడు మనమైతే పర్ణశాల వెళ్తున్నాం. దాని రోడ్ అయితే అస్సలు బాగలేదు. మనకి భద్రాచలం నుంచి పర్ణశాల 30 కిలోమీటర్లు అంట. రోడ్డు చూస్తే మనకి చాలా అంటే చాలా వరస్ట్ గా ఉంది రోడ్డు అయితే. మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. కంపల్సరీ భద్రాచలం వెళ్ళిన వాళ్ళు పర్ణశాల కూడా వెళ్ళాలంట. ఒకసారి వెళ్తే దాని హిస్టరీ కూడా మనకైతే తెలుస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను నేను. చూసారా? మనమైతే పర్ణశాలకి అయితే స్టార్ట్ అయ్యాము. అక్కడ చూసే రోడ్లు చూస్తే మైండ్ బ్లోయింగ్. ఎందుకంటే రోడ్లు ఎంత వరస్ట్గా ఉన్నాయంటే అంత వరస్ట్గా ఉన్నాయి రోడ్లు అయితే. చక్కగా పడుకున్నాడు హ్యాపీగా. వాళ్ళు చూసారు ఎలా ఊగుతున్నాము, ఉయ్యాలు ఊగినట్టు. నేను కావాలని ఊగట్లేదు, బట్ ఆ రోడ్డు అలా ఊపేస్తుంది. చూద్దాం ఇంకా టెంపుల్ ఎలా ఉందో, ఇంకా ఈ ఊగడం ఇంకా ఎంతసేపు ఉంటుందో. చూసారు ఎలా ఊగుతున్నాను, ఏదో డాన్స్ చేసినట్టు. మనకి భద్రాచలం నుంచి పర్ణశాల అయితే 30 కిలోమీటర్స్ అంట. పక్కా భద్రాచలం వచ్చిన వాళ్ళు పర్ణశాల కూడా వస్తారు. ఎందుకంటే మనం అంత దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఇంకేముంది 30 కిలోమీటర్స్ కోసం మనమైతే ఆలోచించాం కదా. మనమైతే పర్ణశాలకు కూడా వెళ్తున్నాము. అక్కడ పల్లె వెలుగు బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా ఇన్ కేస్ బస్సులో వెళ్ళిన వాళ్ళకి కూడా ఏం ప్రాబ్లం లేదు. మనకి ఎక్కడ పడితే అక్కడ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఆ టైం చూసుకొని మీరైతే వెళ్తే సరిపోతుందండి. నెక్స్ట్ పార్కింగ్ కూడా, కార్ పార్కింగ్కి దానికైతే చాలా అంటే చాలా ఎక్కువ ప్లేస్ ఉంది. మనమైతే పర్ణశాల అయితే వచ్చేసాము. చూసారా మొత్తం ఎక్కడ చూసిన వాటర్ క్లౌడీగా అయితే ఉంది. ఆ రోజు క్లైమేట్ కూడా మనకైతే బాగా సహకరించింది. మన స్టార్టింగ్ రాగానే ఫస్ట్ అయితే బోల్డ్ షాప్లు అయితే, ఇన్ కేస్ ఎవరైనా భద్రాచలంలో ఏమీ కొనుక్కోలేదు, షాపింగ్ ఏం లేదు అన్న వాళ్ళకి ఏం డిసప్పాయింట్ అవ్వకండి. ఎందుకంటే మనకి పర్ణశాలలో చాలా అంటే చాలా షాపింగ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. చిన్నపిల్లలకి బొమ్మలు ఉన్నాయి, పెద్దవాళ్ళకి గాజులు ఉన్నాయి, నెక్స్ట్ తాడులు ఉన్నాయి. మీకు కావాల్సిన ప్రసాదం అవన్నీ అయితే మనకి పర్ణశాలలో అయితే కంపల్సరీ దొరుకుతున్నాయి. ఇన్ కేస్ ఎవరైనా భద్రాచలంలో ప్రసాదం కొనాలి అనుకున్నా కూడా మీకైతే ప్రసాదం కూడా దొరుకుతుంది. మనమైతే పర్ణశాల స్టార్టింగ్ అయితే ఎంటర్ అయ్యాము. ఎంటర్ అవ్వగానే మనకైతే చెప్పుల స్టాండ్ ఉంది. చెప్పుల స్టాండ్లో చెప్పులు అయితే పెట్టేసాము. మనకైతే ఈచ్ పర్సన్కి 5 రూపీస్ అని చెప్పారు. దాని తర్వాత ఫోన్స్ కూడా నాట్ అలౌడ్ అండి. ఇన్ కేస్ ఎవరైనా ఫోన్స్ పట్టుకెళ్ళాలి అనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ని బయట పెట్టేసి మీరు వెళ్ళండి. దాని తర్వాత మీరు వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్తే సరిపోతుంది. మనకి పర్ణశాలలో ఏముంది అంటే రాముడు, సీత అండ్ లక్ష్మణుడు సీతాదేవికి గీత గీయడం, నెక్స్ట్ రావణాసుడు ఏమిచ్చి సీతని తీసుకువెళ్ళిపోవడం, ఇవన్నీ అయితే ఉన్నాయి పర్ణశాలలో. ఇన్ కేస్ ఎవరైనా చూడాలి అనుకుంటే కంపల్సరీ వెళ్ళి చూడండి. దాని తర్వాత మనమైతే భద్రాచలం ఫేమస్ అయిన హిప్ప పువ్వు అయితే ప్రసాదం అయితే కొన్నాము. మనకి 10 రూపీస్కి 20 రూపీస్కి 30 రూపీస్కి కూడా ఇస్తారు హిప్ప పువ్వు. భద్రాచలం ఫేమస్ అయిన ప్రసాదం అయితే. దాని తర్వాత దారిలో మనమైతే సోడా అయితే తాగాము, ఎందుకంటే కొంచెం ఎండగా ఉందని. దాని తర్వాత అవన్నీ చూసుకొని అయితే వచ్చేసాము. అంతలోకి బస్ కూడా వచ్చేసింది. అక్కడ మనకి పర్ణశాల దగ్గర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కూడా ఉంది. మేమైతే డ్రెస్సెస్ అన్నీ చేంజ్ చేసుకొని మళ్ళీ అయితే కార్ అయితే ఎక్కేసాము. స్టార్ట్ అవుదాము అని. ఎక్కడికి అనుకుంటున్నారు? నెక్స్ట్ సీతమ్మ వారి నారా చీరలకి వెళ్ళే దారి. అంటే చీర లాగేది ఉంటుంది కదా, అంటే సీతాదేవి చీరలు ఎండబెట్టుకుంటుంది కదా, ఆ ప్లేస్కి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఎంత డిసప్పాయింట్ అయ్యామంటే అక్కడ మొత్తం చూసారా వాటర్ మొత్తం
మొత్తం అంటే మొత్తం మునిగిపోయిందండి. ఆ చీరలు ఆరబెట్టుకున్నది అయితే మనమైతే ఆ ప్లేస్ అయితే చూడలేదు. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే ఇంత దూరం వచ్చాము, 30 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మొత్తం చూడాలని అనుకుంటాం కదా. బట్ నాకైతే డిసప్పాయింటే మిగిలింది ఇందులో అయితే. సర్లే కదా అని మనమైతే బయటకు వచ్చాం. అక్కడి నుంచి మనమైతే ఎంతో ఫేమస్ అయిన అరుణాచలానికి, చిన్న అరుణాచలం అంట. ఎవరైనా అరుణాచలం వెళ్ళలేని వాళ్ళు చిన్న అరుణాచలం భద్రాచలం దగ్గరలో ఉందండి. చిన్న అరుణాచలం కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇందులో ఏంటనుకున్నారు, పెద్ద ఫస్ట్ స్టార్టింగ్ మనకి పెద్ద సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అయితే ఉంటుంది చూడండి. ఎంత బాగుందో విగ్రహం అయితే. ఫస్ట్ మనం అయితే టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడు మొత్తం 1008 శివలింగాలు అయితే ఉన్నాయండి. శివలింగాలు చూసి నాకు బుర్ర పాడైపోయింది. ఏంటి ఎన్ని శివలింగాలు ఉన్నాయంటే, నిజంగా చూసారా మీరు కూడా, 1008 శివలింగాలు అయితే మనకి చిన్న అరుణాచలంలో ఉంది. ఇది ఎక్కడ ఉంది అంటే భద్రాచలంలో అయితే ఉంది. మనం భద్రాచలం పర్ణశాలకి వెళ్ళే 30 కిలోమీటర్లో మిడిల్లో అంటే భద్రాచలానికి 15 కిలోమీటర్లు అయితే మనకి చిన్న అరుణాచలం ఉంది. ఎవరైనా భద్రాచలం వెళ్తే కంపల్సరీ చిన్న అరుణాచలాన్ని కూడా విజిట్ చేయండి. దాని తర్వాత మనకైతే ద్వారం కూడా ఉందండి. అరుణాచలంలో ఎలా ఉంటుందో మోక్షద్వారం, అలాగే మనకైతే ఇక్కడ కూడా మోక్షద్వారం కూడా ఉంది. మా బాబో ఎన్ని శివలింగాలండి. దాని తర్వాత మనకి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎవ్రీడే ఫ్రీగా భోజనం పెడతారంటే అండి. అన్నదానం కూడా మనకైతే ఈ టెంపుల్లో ఉందండి. ఎవ్రీడే పెడుతున్నారు. ఇన్ కేస్ భద్రాచలం వచ్చి అక్కడ ఫుడ్ తినలేదు, మనం బాధపడవసరం లేదండి. దారిలో మనమైతే ఇక్కడ తినేయచ్చు. ఎవ్రీడే మనకైతే అన్నదానం కూడా పెడుతున్నారు. ఇన్ కేస్ ఎవరైనా తినాలి అనుకుంటే వెళ్ళి కూడా తినేయండి. చాలా అంటే చాలా బాగా పెడుతున్నారు. చూసారు, ఎక్కడ చూసినా శివలింగాలేనండి. నెక్స్ట్ అక్కడ సుబ్రహ్మణ్య స్వామి సర్ఫాలు కూడా ఉన్నాయి. మనమైతే దండం పెట్టేసుకున్నాం సుబ్రహ్మణ్య స్వామికి కూడా మనస్ఫూర్తిగా. చూసారా శివలింగాలు ఎన్ని ఉన్నాయో, మొత్తం అంటే చాలా ఎక్కువ ఉన్నాయండి శివలింగాలు కూడా. అక్కడ చూసారా బోర్డు మీద చిన్న అరుణాచలం అని. నేనైతే షాక్ అయిపోయానండి. ఆ రోజైతే మనకి శుక్ల పంచమి కదా, అక్కడైతే చాలా అంటే చాలా బాగా పూజలు కూడా చేశారండి. మనకైతే హోమం కూడా కాల్చారు. ఆ బొట్టుని కూడా మేమైతే కొంచెం పెట్టుకున్నాము. టెంపుల్లోని చున్నీ లేకపోతే నాట్ అలౌడ్ అండి. కంపల్సరీ చున్నీ అయితే వేసుకోవాలి టెంపుల్లోకి, లేకపోతే పొంతులు తిడుతున్నారు. ఎందుకమ్మా చున్నీలు అవి వేసుకోవట్లేదని. కంపల్సరీ ఎవరైనా వెళ్తే చున్నీలు అవన్నీ వేసుకోండి. దాని తర్వాత మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నామండి. మనము భద్రాచలం నుంచి అంటే ఒకవేళ పర్ణశాల వెళ్ళిన తర్వాత మళ్ళీ భద్రాచలం వచ్చి రిటర్న్ అయితే అవ్వాలండి. మేము 2:30కి అయితే స్టార్ట్ అయ్యాము భద్రాచలం నుంచి మన వైజాగ్ రావడానికి. మాకు నైట్ 11:30కి అయితే మనమైతే ఇంటికి వచ్చేసామండి. చూసారా మనకి ఎంత టైం పట్టిందో. మధ్యలో మనమైతే చాలా అంటే చాలా కొనుక్కున్నామండి. ఈ భద్రాచలం ట్రావెలింగ్ అన్నది చాలా అంటే చాలా బాగుంది. అది మా ఫ్యామిలీ మొత్తం, మా అమ్మ, మా డాడీ, మా ఆయన, మా చెల్లి, వాళ్ళ ఆయన, నేను, ఇంతమంది ఒకే కారులో కూర్చొని చక్కగా హ్యాపీగా ఊసులు పట్టుకొని ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ మామూలుగా ఎంజాయ్ చేయలేదండి మేమైతే. మొత్తం ఫ్యామిలీ అందరూ, పిల్లల గోల, ఎందుకంటే మా విన్నుగాడి గోల, ఆడేమిచ్చి ఉండేవాడు కాదు. నెక్స్ట్ ఆ గోదావరి, అవన్నీ వైబ్స్ అన్నీ హ్యాపీగా చూసుకొని మధ్యదారిలో మనమైతే పునుకుల షాప్ దగ్గర అయితే ఆగామండి. చక్కగా బజ్జీలు, పునుకులు అవన్నీ అయితే హ్యాపీగా తినేసాం. దాని తర్వాత మనం కొంతసేపు రెస్ట్ తీసుకున్నాం. ఎందుకంటే అన్ని అవర్స్ మనం ఒక ప్లేస్లో అయితే కూర్చోలేం కాబట్టి కొద్దిసేపు అయితే బయట ఒక దగ్గర అయితే రెస్ట్ తీసుకున్నాం. దాని తర్వాత మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళాము. టీ అయి తీసుకున్నామండి. హైవే రోడ్లో మనమైతే టీ కోసం ఆగాము. ఆగిన మళ్ళీ 20-30 మినిట్స్కి మనీ ఫుడ్ కోసం ఆగడానికి ఏదైనా రెస్టారెంట్ ఉందా అని చూసామండి. ఫైనల్లీ మనకైతే ఒక డాబా కనిపించింది. డాబాలో మనమైతే రోటీసు, నెక్స్ట్ పన్నీర్ కర్రీ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాము. మా అమ్మ వాళ్ళైతే బిర్యానీ అవైతే ఆర్డర్ ఇచ్చుకున్నారు. ఇక్కడతో నా వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శివ క్లాస్ వరల్డ్. ప్లీజ్ అండి సపోర్ట్ చేయొచ్చు కదా నా ఛానల్ని. ప్లీజ్ 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 మీరు సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు కదా. బాయ్.